హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్‌కి చాలా దగ్గరగా అయితే ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మనం రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి సిలబస్ చాలా సార్లు అయితే డిస్కస్ అయితే చేసాం. బట్ ఈ వీడియోలో కంపేర్ చేస్తూ మనకి మొత్తం రైల్వే నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్‌గా కొంచెం డెప్త్‌గా అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇండివిడ్యువల్‌గా ఏ చాప్టర్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఏ సిలబస్ మనకి కామన్‌గా అయితే ఉంటుంది, ఇలాంటి వివరాలు అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే. మనకి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి, ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్‌కి, లెవెల్ 1 గ్రూప్ డీకి ఈ మూడిటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ మనకి చాలా వరకు సిమిలర్ గానే ఉంటుంది. బట్ దాంట్లో కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ మూడిటికి మాత్రం సేమ్ ఒకటే సిలబస్ మనం ప్రిపేర్ అయినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ 1 గ్రూప్ డీకి మూడిటికి కూడా యూజ్ అయితే అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే. స్టార్టింగ్‌లో మనం అంతకుముందు మాట్లాడుకున్న వీడియో చివరి కొద్దీ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే తెలుసుకుందాం. ఓకే. మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్‌పీ గ్రూప్ డీకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే సిలబస్ అయితే ఇస్తారు. కావాలంటే మీరు నోటిఫికేషన్‌లో అయితే చూడండి. ఆల్రెడీ ఏఎల్‌పీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది అయితే మనకి జూన్‌లో కండక్ట్ చేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇంకా అప్లై చేసుకోకపోతే మీకు ప్రస్తుతం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీని ఎగ్జామ్ అయితే మనకి అక్టోబర్ నెలలో అయితే కండక్ట్ చేస్తారు. గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకి అక్టోబర్ టైంలో విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ మనకి కొంతవరకు సిమిలర్ గానే ఉంటుంది గానీ, ఎన్‌టీపీసీ చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఎక్స్‌ట్రాగా హిస్టరీ రిలేటెడ్‌గా గానీ, ఐక్యరాజ్య సమితి, కంప్యూటర్ అవేర్‌నెస్ ఇలాంటివైతే మనం ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. ఆర్‌పీఎఫ్‌లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉండదు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్‌పీ గ్రూప్ డీలో మనకి ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ 2 కూడా వీటికైతే ప్రిపేర్ అవ్వాలి. బట్ ఆర్‌పీఎఫ్‌కి ఓన్లీ అర్థమెటిక్ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాకపోతే దీంట్లో మనం ఎక్స్‌ట్రాగా మనకి ఇండియన్ హిస్టరీ అవి కూడా మనం ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ మెయిన్‌గా మనం ఈ మూడిటికి కామన్‌గా సిలబస్ ఉంది కాబట్టి మూడిటి గురించి డీటెయిల్‌గా మాట్లాడుకొని వీడియో చివరిలో ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ గురించి కూడా బ్రీఫ్‌గా అయితే మాట్లాడుకుందాము. ఓకే. సో ఇది మనకి ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది మనకి ఏఎల్‌పీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అలాగే గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ మనకి మీరు కావాలంటే నోటిఫికేషన్‌లో చెక్ చేయొచ్చు. ఇదే సిలబస్‌ని మీకు సేమ్ ఏఎల్‌పీ సీబీటీ 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, రైల్వే లెవెల్ 1 గ్రూప్ డీకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. గ్రూప్ డీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. బట్ మోస్ట్‌లీ నేనైతే చేంజ్ చేస్తారని అయితే అనుకోను. సేమ్ అయితే మనకి లాస్ట్ టైమ్ ఉన్నట్లుగానే ఇచ్చే అవకాశం అయితే 90% అయితే ఉంది. దీంట్లో మనకి మ్యాథమెటిక్స్ అనే దాంట్లో మనకి అర్థమెటిక్ అనేది ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్‌గా ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్‌ని మనం ప్యూర్ మ్యాథ్స్‌లో ప్రిపేర్ అవ్వాలి. అలాగే బేసిక్ లెవెల్‌లో మనకి నంబర్ సిస్టమ్, బాడ్మాస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్ అలాగే మనకి అర్థమెటిక్ చాప్టర్స్ ఉంటాయి కదా! బేసిక్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్క్వేర్ రూట్, ఏజ్, కాలిక్యులేషన్ అలాగే క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ క్వెషన్స్ లాంటి చాప్టర్స్ అవన్నీ కూడా మనం మ్యాథమెటిక్స్‌లో అయితే ప్రిపేర్ అవ్వాలి. సో, ఈ మ్యాథమెటిక్స్‌లో ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ 2 కూడా అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆర్‌పీఎఫ్‌కి అయితే మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ప్యూర్ మ్యాథ్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేది కేవలం మనకి ఏఎల్‌పీ టెక్నీషియన్‌కి, గ్రూప్ డీకి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఎన్‌టీపీసీ కూడా ప్రిపేర్ అవ్వాలి. మనకి ఈ ఆర్‌పీఎఫ్, కానిస్టేబుల్, ఎస్ఐకి మాత్రం ప్యూర్ మ్యాథ్స్ అనేది అయితే ఉండదు. ఇదైతే గమనించండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఎనాలజీ, ఆల్ఫాబెట్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్‌షిప్, సిలాజిజం, జెంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ ఎక్సెట్రా. ఓకే. రీజనింగ్‌లో ఇటువంటి సిలబస్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్‌లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఓకే. 10థ్ లెవెల్‌లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అయితే ఉంటుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే బయాలజీ ప్రిపేర్ అవ్వాలా లేదా అని అడుగుతారు. మనకి ఇక్కడ బయాలజీ అని ఇవ్వలేదు కానీ లైఫ్ సైన్స్ అని ఇచ్చారు. లైఫ్ సైన్స్ ఈస్ నథింగ్ బట్ బయాలజీ. సో, మనకి జువాలజీ, మనకి బోటనీ, జువాలజీ ఇవన్నీ కూడా మనకి మనకి జన్యుశాస్త్రం, మనకి మొక్కలకి సంబంధించి ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్‌లో అయితే వస్తాయి కాబట్టి బయాలజీని మనం లైఫ్ సైన్స్‌లో అయితే ప్రిపేర్ అవ్వాలి. సో, సైన్స్ మొత్తం కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కూడా మనం అయితే జనరల్ సైన్స్‌లో అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ,
స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, అదర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీద అయితే జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు అయితే అడుగుతారో, సో మనకి మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, అలాగే రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఈ 4 మనం ఇక్కడ ఇచ్చిన సిలబస్ ని జాగ్రత్తగా పరిశీలించి ఈ 4 ప్రిపేర్ అయితే సేమ్ అనేది అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, గ్రూప్ డి లెవెల్ 1కి కూడా సేమ్ ఇదే సిలబస్ అనేది అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. NTPC, RPF ఇతర రకాల ఎగ్జామ్స్ కూడా చాలా వరకు ఇది ప్రిపేర్ అయినట్లయితే మనకి మెజారిటీ 80% దాకా కవర్ అయితే అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా హిస్టరీ కానీ అటువంటివి కూడా మనకి కంప్యూటర్ అవేర్నెస్ కానీ అలాంటివి అయితే NTPCకి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీనికి సంబంధించి ఇండివిజువల్ గా చూసినట్లయితే సో మనకి సిలబస్ అనేది ఒకటే అయినప్పటికీ పరీక్షా విధానంలో కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది వచ్చేసరికి లెవెల్ 1 గ్రూప్ డి, ఇది వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి జనరల్ సైన్స్ లో 40 ప్రశ్నలు అయితే అడుగుతారు, మ్యాథమెటిక్స్ లో 25 ప్రశ్నలు అయితే అడుగుతారు, రీజనింగ్ లో 25 ప్రశ్నలు అయితే అడుగుతారు, జనరల్ అవేర్నెస్ లో 10 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 లో జనరల్ అవేర్నెస్ కి తక్కువ వెయిటేజ్ ఇచ్చి జనరల్ సైన్స్ కి అయితే ఎక్కువ వెయిటేజ్ అయితే ఇచ్చారు. కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జనరల్ సైన్స్ లో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం డీప్ గా అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ గా 100 ప్రశ్నలు 90 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. 100 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక గ్రూప్ డి కూడా సేమ్ జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వెయిటేజ్ అనేది చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ లో 25 మాత్రమే అడుగుతారు, మ్యాథ్స్ లో 25, రీజనింగ్ లో ఇక్కడ కొంచెం ఎక్కువ మనకి ప్రశ్నలు అయితే గ్రూప్ డి లో మనం గమనించవచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ లో 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. సేమ్ మనకి సిలబస్ అయితే ఒకటే ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 లో కొంచెం జనరల్ సైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా ఈక్వల్ వెయిటేజ్. రీజనింగ్ లో కొంచెం ఎక్కువ మార్కులు అయితే గ్రూప్ డి లో అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 ప్రశ్నలు 90 నిమిషాల సమయం, 100 నెగిటివ్ మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏఎల్పికి వచ్చేసరికి మొత్తం కేవలం 75 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ 100 ప్రశ్నలు అయితే ఉండవు. ఇండివిజువల్ గా ఎందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఏఎల్పిలో ఉండదు. మొత్తం అన్ని కూడా మనకి క్లమ్జీ అయిపోయి మనకి మిక్స్డ్ చేసి అయితే ఇస్తాడు. మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా 60 నిమిషాల పాటు పరీక్షా సమయం, 100 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. బట్ సిలబస్ మాత్రం మనం ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ మాత్రం సేమ్ ఇదే. మనకి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1, టెక్నీషియన్ గ్రూప్ 3కి అయితే సేమ్ సిలబస్ అయితే మనం అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. జస్ట్ పరీక్షా విధానం ప్యాటర్న్ మాత్రం కొద్దిపాటి డిఫరెన్స్ అయితే ఉంటుంది మూడింటికి కూడా. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ గా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని సింప్లిఫికేషన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలని ప్రశ్నలు అయితే ఇస్తూ ఉంటాడో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డివైడెడ్ బై అంటే మనకి మైనస్ అని, మైనస్ అంటే ఇంటూ అని, ఇంటూ అంటే ప్లస్ అని, ఈ విధంగా సింబల్స్ అనేవి మార్చి కింద ఒక సింప్లిఫికేషన్ ఇస్తాడో ఆ సింప్లిఫికేషన్ లో ఎక్కడైతే డివైడెడ్ బై ఉంటుందో ఆ డివైడెడ్ బై తీసి దాని ప్లేస్ లో మీరు మైనస్ అనేది పెట్టుకోవాలి. మైనస్ అని ఉన్న చోట ఇంటూ పెట్టాలి, ఇంటూ ఉన్న చోట ప్లస్ అని పెట్టాలి. ఈ విధంగా సింబల్స్ అనేవి మార్చి బాడ్మాస్ రూల్ ప్రకారం అంటే ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ ఆర్డర్ లో మనకి సింప్లిఫికేషన్స్ అనే వాటిని సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారు ఖచ్చితంగా. అలాగే దశాంశాలు రిలేటెడ్ గా భిన్నాలు, ఫ్రాక్షన్స్ అనేవి సాల్వ్ చేయమని, అలాగే కాసాగు, గాసాబా, గరిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకం, వీటి మీద కూడా ఖచ్చితంగా మినిమం ఒక ప్రశ్న లేదా అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఖచ్చితంగా వీటి స్టార్టింగ్ లో అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే రేషియోస్, నిష్పత్తి అనుపాతము, శాతాలు, పర్సంటేజెస్ కానీ, అలాగే క్షేత్రమితి, వైశాల్యము, ఘనపరిమాణము, మెన్జురేషన్ టాపిక్ అనేది, కాలము పని కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ మీద, కాలము పని మీద 1-2 ప్రశ్నలు మినిమం ఖచ్చితంగా అయితే అడుగుతారు. అలాగే కాలము, దూరము, బారు వడ్డీ, చక్ర వడ్డీ రిలేటెడ్ గా కూడా మనకి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అలాగే లాభ నష్టాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రశ్నలు అయితే లాభ నష్టాల మీద కూడా అడుగుతూ ఉంటాడు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద. అలాగే ఏజెస్ కూడా ఇంపార్టెంట్. వయసుల పైన సమస్యలు, గొట్టాలు, తొట్టెలు, అలాగే క్యాలెండర్, క్లాక్, ఓకే, క్యాలెండర్ గడియారాల మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ఆల్జీబ్రా, బీజగణితము, జామెట్రీ, రేఖాగణితం, జ్యామితి, త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాథమిక గణాంకాలు, ప్యూర్ మ్యాథ్స్ లో ఇవి కూడా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉండి బాగా నాకు ఇవి టఫ్, నేను ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే కనుక అర్థమెటిక్ మీరు ఫుల్ గా ప్రిపేర్ అవి ఇందులో ఉన్న బేసిక్స్, అట్లీస్ట్ బేసిక్స్ కొన్ని ఈజీ సమ్స్ అనేవి ఉంటాయి కదా, బేసిక్ లెవెల్ లో ఫార్ములాస్ తెలుసుకుని కొన్ని ఈజీ సమ్స్ అయినా సరే మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే సరాసరి, రైళ్లు, ట్రైన్స్ మన కానీ, పార్ట్నర్షిప్ కానీ, బోట్స్ అండ్ షిప్స్ కానీ మెన్షన్ అయితే చేయలేదు మనకి సిలబస్ లో. బట్ ఒకసారి బ్రీఫ్ గా ఫార్ములాస్ కానీ, బేసిక్ సమ్స్ కానీ
ఇవి కూడా ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మోస్ట్‌లీ ఇవ్వడు. బట్ ఎందుకన్నా మంచిది ఇచ్చినా మనం మిస్ అవ్వకుండా ఉంటాం కాబట్టి ఇచ్చిన బేసిక్ లెవెల్ స్టార్టింగ్ ఫార్ములా బేస్ కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వెషన్సే ఇస్తాడు కాబట్టి ఒకసారి బేసిక్స్ చూసుకున్నట్లయితే ఎలాగ అన్నీ ప్రిపేర్ అయ్యి వదిలేయడం ఎందుకు కాబట్టి బేసిక్స్ అనేవైతే చూసుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష రిలేటెడ్‌గా మనకి ఆడ్ మ్యాన్ ఔట్ రిలేటెడ్‌గా గాని, అంటే మనకు ఒక 4 ఇచ్చి ఇందులో ఒక 3 అనేవి ఒకేలా ఉంటే, ఒకటి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని కనిపెట్టమని అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే నంబర్ సీరీస్ అనే వాటికి సంబంధించి నంబర్ సీరీస్ లాజిక్స్ మీద నంబర్ సీరీస్ మీకు బాగా రావాలంటే స్క్వేర్స్, క్యూబ్స్ అలాగే టేబుల్స్ ఈ 3 వచ్చి నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా నంబర్ సీరీస్ మీరు సాల్వ్ చేయొచ్చు. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ గాని, కోడింగ్, డీకోడింగ్ గాని ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. అంటే కోడింగ్, డీకోడింగ్ అంటే ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26 ఈ విధంగా నంబర్స్ అయితే ఉంటాయి కదా! సో, వీటి మీద బేస్ చేసుకొని మనకి ఒక్కొక్కసారి కోడింగ్ అనేది చేసి మనకైతే దాన్ని బట్టి ఒక వర్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనేది మనకి 1, 2, 3 ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1, 2, 3 అనేది క్యాట్ అనేది కోడ్ చేస్తే డాగ్ అనేది ఏ విధంగా కోడ్ చేశారు. లేదా మనకి దీంట్లో ఓవెల్స్ బేస్ చేసుకొని గాని ఇలా ఏదో ఒక రకంగా లాజిక్‌ని యూజ్ చేసి కోడింగ్ అనేది చేస్తూ ఉంటాడు. ఆ కోడింగ్‌ని మనం యూజ్ చేసుకొని మనం ఈ కోడింగ్, డీకోడింగ్ ప్రశ్నలైతే సాల్వ్ చేయాలి. అలాగే వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు కూడా ఒక్కొక్కసారి అయితే ఇస్తూ ఉంటాడు. మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ రిలేటెడ్‌గా కూడా బ్లడ్ రిలేషన్ ప్రశ్నలైతే రక్త సంబంధాల మీద అడుగుతూ ఉంటాడు. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఓకే. సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ పోలికలు, భేదాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం మీద కూడా ప్రశ్న వస్తుంది. అలాగే జంబ్లింగ్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ప్రకటనలు, తీర్మానాలు ఖచ్చితంగా మనకి చాలా ప్రశ్నలైతే దీని నుండి అడుగుతారు. స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటన, ప్రతిస్పందనలు వీటి మీద ఎక్కువ ప్రశ్నలైతే అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే డెసిషన్ మేకింగ్ గాని ఇది కూడా ఇంపార్టెంట్. మ్యాప్స్ గాని, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ రిలేటెడ్‌గా మనకి రీజనింగ్‌లో అయితే ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. నేను 1, 2 డేస్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా సెపరేట్‌గా ఒకసారి మీకు వీడియో చేస్తాను. దాంట్లో మీకు ఒకతే క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లైఫ్ సైన్స్. లైఫ్ సైన్స్ అంటే ఏం లేదు జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము. అంటే బయాలజీ అనేది మనకి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఓకే. సైన్స్ అనేది ఫుల్‌గా అయితే ప్రిపేర్ అవ్వాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది. లైఫ్ సైన్స్ అంటే ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి. అలాగే బయాలజీ ఉందా లేదా అని కూడా డౌట్ అయితే ఉంటుంది కదా! లైఫ్ సైన్స్‌లోనే బయాలజీ రిలేటెడ్ ప్రశ్నలైతే మీకైతే అడుగుతారు. ఇవి కూడా ఒకసారి ఏమేం ప్రిపేర్ అవ్వాలని అయితే చెప్పుకుందాం నెక్స్ట్ మనకి. అలాగే జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. కొన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో లాస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్ ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. మనం లాస్ట్ 6 మంత్స్ ఫుల్‌గా ఇంపార్టెంట్ అయినవి ప్రిపేర్ అవ్వడంతో పాటుగా ఎగ్జామ్ డేట్‌కి లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్ గేమ్స్ జరిగాయి రీసెంట్‌గా అనుకుంటే గనక అది బాగా రీసెంట్‌గా జరగకపోయినప్పటికీ లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్‌లో జరిగినప్పటికీ అది స్టాటిక్ కింద కూడా వస్తుంది కాబట్టి ఒలింపిక్ గేమ్స్ కానీ లేదా ఒక్కొక్కసారి నోబెల్ ప్రైజెస్ పాతవి అడుగుతూ ఉంటాడు. లేదా మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ కానీ జ్ఞానపీఠ అవార్డ్ అనేది 2022లో ఎవరికొచ్చింది అని అడగొచ్చు. ప్రెజెంట్ 2024 నడుస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి అలా 2 ఇయర్స్ బ్యాక్ బాగా ఇంపార్టెంట్ అయినవి అడుగుతూ ఉంటాడు కాబట్టి మనమైతే అవి కూడా ఒకసారి బ్రీఫ్‌గా చూసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి కొత్తగా ఇస్రో ఏమన్నా శాటిలైట్స్ లాంచ్ చేసిందా? కొత్తగా ఇన్నోవేషన్స్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏమన్నా కొత్త మనవి కనుగొన్నారా? కొత్త టెక్నాలజీస్ ఏమన్నా వచ్చినాయా? ఇండియా వరల్డ్ వైడ్‌గా అటువంటివన్నీ కూడా మనమైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకోవాలి. ఎక్కువగా శాటిలైట్స్, చంద్రయాన్ ఇటువంటి వాటి మీద అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ స్పోర్ట్స్‌లో లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్‌గా జరిగినవి, అలాగే ఒలింపిక్ గేమ్స్ గాని, అలాగే స్పోర్ట్స్‌లో ఉన్న క్రీడాకారులు ఒక పేరిచ్చి కోనేరు హంపి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? కోనేరు హంపి ఏ క్రీడాకారిణి? లేదా మనకి బ్రా బటర్‌ఫ్లై స్ట్రోక్ అనేది ఏ క్రీడలో వినియోగిస్తారు? లవ్ అనే పదం ఏ క్రీడలో వినియోగిస్తారు? ఇలా స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ కానీ, లేదా సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ? ఓకే. స్పోర్ట్స్ టర్మ్స్ గాని, స్పోర్ట్స్‌లో ఉండే ట్రోఫీస్ కానీ, అలాగే అప్‌కమింగ్ స్పోర్ట్స్ వెన్యూస్ ఎక్కడ జరిగాయి? ఎక్కడ జరగబోతున్నాయి? అలాగే ఎవరు విన్ అయ్యారు? ఓకే. ఇలా స్పోర్ట్స్ మీద ఏదో ఒక రకంగా మనకి జీకే, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కూడా ప్రశ్నలైతే ఖచ్చితంగా అయితే వస్తాయి. అలాగే సంస్కృతి అంటే ఏంటి అంటే కల్చర్. అంటే మనకి డాన్స్ ఫార్మ్స్ గానీ, ఫెస్టివల్స్ గానీ, పెయింటింగ్స్ గానీ, ఓకే. ఇటువంటి వాటి మీదైతే సంస్కృతి మీదైతే మనకి ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. అలాగే మన లిటరేచర్ మన సంస్కృతిలో ఉన్న కాళిదాస్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా సంస్కృతిలోకైతే వస్తాయి. అలాగే ఎకానమీ ఆర్థిక శాస్త్రము, నెక్స్ట్ పాలిటీ రాజ్యాంగం మీద కూడా ప్రశ్నలైతే మనకి జనరల్ అవేర్‌నెస్‌లో అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హిస్టరీ
చరిత్ర సబ్జెక్ట్ అయితే ఉండదు. మనకి ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్‌కి అయితే చరిత్ర అనేది అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే జియోగ్రఫీ అనేది కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో, కాబట్టి మనకి జనరల్ సైన్స్ అలాగే పాలిటీ, ఎకానమీ మాత్రం మనమైతే రైల్వే గ్రూప్ డి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 అలాగే మనకి ఈ ఏఎల్‌పీ టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు గ్రూప్ డికి సంబంధించి అయితే మనం వీటినైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. హిస్టరీ, జియోగ్రఫీ అయితే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. సో, వీటిని కూడా వన్ బై వన్ మనం సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. సో, జనరల్ సైన్స్‌లో, లైఫ్ సైన్స్‌లో మనం ఎటువంటివి ప్రిపేర్ అవ్వాలి అంటే బయాలజీ రిలేటెడ్‌గా కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సెల్ యొక్క స్టడీ, కణాల యొక్క అధ్యయనం, అలాగే క్రోమోజోమ్‌లు, మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్‌లు ఉంటాయి, మేల్‌లో ఎన్ని, ఫీమేల్‌లో ఎన్ని, ఎక్స్, వై రిలేటెడ్‌గా కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ప్లాంట్ అలాగే మొక్కలు, అలాగే మొక్కల్లో వచ్చే వ్యాధులు, జంతువులకు సంబంధించి జంతు శాస్త్రం, యానిమల్ కింగ్డమ్, అలాగే మానవుని రక్తం మనకి బ్లడ్ రిలేటెడ్‌గా ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ రిలేటెడ్‌గా మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, మానవ శరీరం, హ్యూమన్ బాడీ, మానవ శరీరం అంటే కంప్లీట్‌గా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా వస్తాయి. అలాగే వైటమిన్స్, విటమిన్‌లు, అలాగే విటమిన్ యొక్క శాస్త్రీయ నామాలు, విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు, ఓకే. డిసీజెస్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం జనరల్ సైన్స్‌లో అయితే ముఖ్యంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అనేవి. ఓకే. మీకు లూసెంట్‌లో చూసుకున్నట్లయితే మనకిస్తాడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సైటాలజీ అంటే కణాల అధ్యయనం, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, బోటనీ రిలేటెడ్‌గా ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూస్ కానీ, ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి మొక్కల్లో ఉన్న హార్మోన్‌లు, ప్లాంట్ హార్మోన్స్, మొక్కల్లో వచ్చే వ్యాధులు, ప్లాంట్ డిసీజెస్, ఎకాలజీ, పొల్యూషన్, అలాగే జువాలజీలో క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్, జంతు శాస్త్రము, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, న్యూట్రియంట్స్, హ్యూమన్ డిసీజెస్, మిస్‌లేనియస్ రిలేటెడ్‌గా బయాలజీ అంటే లైఫ్ సైన్స్‌లో మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లూసెంట్‌లో మీకు ఇండెక్స్ పేజ్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్ వచ్చేసరికి భౌతిక శాస్త్రంలో మనకి ఎస్ఐ యూనిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి మోషన్ గాని, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, ప్రెషర్, ఫ్లోటేషన్, సర్ఫేస్ టెన్షన్, అలాగే ఎలాస్టిసిటీ, అలాగే మనకి వేవ్స్ గాని, సౌండ్ రిలేటెడ్‌గా హీట్ గాని, లైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైట్ మీద కూడా మనకి కాంతి మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ గాని, మనకి నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్ గాని, సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఎవరెవరు కనుగొన్నారు? అలాగే ఇన్వెన్షన్స్ కొత్తవి ఎవరు చేశారంటే టీవీని ఎవరు కనుగొన్నారు? కంప్యూటర్‌ని ఎవరు కనుగొన్నారు? సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమ్మీటర్ అంటే ఏంటి? బారోమీటర్ అంటే ఏంటి? ఓకే. మనకి సముద్రాన్ని లోతు కొలిచే సాధనాన్ని ఏమంటారు? ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే ఇంపార్టెంట్ డిస్కవరీస్ అనేవి గాని, అలాగే మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్, వెయిట్, కన్వర్షను, అలాగే యూనిట్స్ ఫ్రమ్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఇటువంటివన్నీ కూడా భౌతిక శాస్త్రంలో మనం అయితే చూసుకోవాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి సబ్స్టెన్స్ అండ్ నేచర్, అటామిక్ స్ట్రక్చర్ గాని, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే. పీరియాడిక్ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్‌లో ఎస్పీడీ బ్లాక్స్ ఏంటి? లేదా పీరియాడిక్ టేబుల్‌లో మనకి మూలకాలకు సంబంధించి హాలోజన్స్ గాని ఇలా కొన్ని ఉంటాయి కదా! వాటికి సంబంధించి కింద ఆప్షన్స్‌లో ఇచ్చి కింది వాటిలో హాలోజన్‌ని గుర్తించండి. లేదా మెటల్స్‌ని గుర్తించండి. నాన్ మెటల్‌ని గుర్తించండి. లేదా పీరియాడిక్ టేబుల్‌లో పైనుండి కిందకి వెళ్ళే కొలది అటామిక్ మాస్ అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? మనకి మోస్ట్‌లీ పీరియాడిక్ టేబుల్ గాని, ఓకే. ఆధునిక ఆవర్తన పట్టిక ఇలా కంప్లీట్‌గా ఓకే. ఇలా ఏదో ఒక రకంగా పీరియాడిక్ టేబుల్ మీద ఖచ్చితంగా ప్రశ్నలైతే వస్తాయి. అలాగే కెమికల్ బాండింగ్ గాని, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆక్సీకరణం, క్షయీకరణం కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఎక్కువ ప్రశ్నలైతే అడుగుతారు. ఆక్సీకరణం, క్షయీకరణంకి సంబంధించి ఈక్వేషన్స్ అనేవి ఇచ్చి సాల్వ్ చేయమంటం గాని, ఆ ఈక్వేషన్ రిలేటెడ్‌గా గాని ప్రశ్నలు అడుగుతారు. అలాగే యాసిడ్, బేసిస్ ఆమ్లాలు, క్షారాలు అనే వాటి మీద కూడా మనకి ఈ ఆమ్లాల వల్ల ఉపయోగాలేంటి? ఆమ్లాలు దేంట్లో యూజ్ చేస్తారు? యాసిడ్స్ అనేవి యాసిడ్ బేస్‌ల్లో పీహెచ్ వాల్యూస్ గాని, న్యూట్రలైజేషన్ గాని, నీలి లిట్మస్ కాగితం ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా! ఇటువంటివన్నీ కూడా కంప్లీట్‌గా ఆమ్లాలు, క్షారాలకు సంబంధించి చూడాల్సయితే ఉంటుంది. అలాగే గ్యాసెస్ గాని, ఎలక్ట్రోలైసిస్, కార్బన్ అండ్ కాంపోనెంట్స్ ఓకే. కార్బన్ మరియు రూపాంతరాలు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యూయల్స్ కానీ, మెటలర్జీ, అలాగే మెటల్స్‌కి సంబంధించి నాన్ మెటల్స్ ఓకే. లోహాలు, అలోహాలకు సంబంధించి గాని, ఇవన్నీ కూడా మనం కెమిస్ట్రీలో అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సయితే ఉంటుంది. ఓకే. మనకి ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్ గాని, కెమికల్ ఈక్వేషన్స్ గాని, కెమికల్ సైంటిఫిక్ నేమ్స్ గాని, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా మనకి జనరల్ సైన్స్‌లోని కెమిస్ట్రీలో అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మరీ ఎక్కువ డీప్‌గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు గానీ, ముఖ్యంగా ఆర్టికల్స్ రిలేటెడ్‌గా ఓకే. ఆర్టికల్స్‌లో ఏవేవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా అలాగే మనం ఆర్టికల్స్‌ని ఎక్కడి నుండి బారో చేసుకున్నాం, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని ఎక్కడి నుండి బారో చేసుకున్నాం, ఇలాంటి ప్రశ్నలు ఓకే. డిఫరెంట్ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గాని, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్‌గా ఆర్టికల్స్ గాని, ఓకే. అలాగే ఫెడరల్ యూనిటీ ఫీచర్స్ గాని,
అలాగే మనకి సిటిజన్‌షిప్ రిలేటెడ్‌గా ఫండమెంటల్ రైట్స్ కానీ, ఆదేశిక సూత్రాలు, డీపీఎస్‌పీ, ఓకే. పార్లమెంట్ గురించి, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ స్టేట్స్‌కి సంబంధించి, రాష్ట్రపతి గురించి, ఓకే. సుప్రీం కోర్ట్ గురించి, హైకోర్ట్ గాని, పంచాయతీ, మున్సిపాలిటీస్ కూడా ఇంపార్టెంట్. మనకి వీటికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. 73, 74 రాజ్యాంగ సవరణ గాని, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఓకే. అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గాని, ఓకే. రాష్ట్రపతి గురించి, ఎన్నికలు ఎలక్షన్ గురించి గాని, అలాగే నేషనల్ సింబల్స్ ఉంటాయి కదా! అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి గాని, మనమైతే పాలిటీ రిలేటెడ్‌గా అయితే మనమైతే ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇది లూసెంట్ ఇండెక్స్‌లోనే తీసుకొని చెప్తున్నాను మీకు. ఒకసారి మీరు కూడా తీసుకొని లూసెంట్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే, ఇండియన్ ఎకానమీలో హైలైట్స్ ఆఫ్ ఎకానమీ గాని, అలాగే అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్, నేషనల్ ఇన్‌కమ్ జాతీయ ఆదాయము, ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్‌గా గాని, అలాగే ట్రేడ్ అండ్ కామర్స్, ఎకానమీ పాలసీ గాని, ఫైనాన్షియల్ సిస్టమ్, ఫిస్కల్ సిస్టమ్, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా, అలాగే టాక్స్ సిస్టమ్ ఒకటి, ఇండస్ట్రీ, ఫారిన్ ట్రేడ్ గాని ఇటువంటివన్నీ చూసుకోవాలి. అలాగే ఎకానమిక్ సర్వే గాని, అలాగే సెన్సెక్స్ అనేది జనాభా లెక్కలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కలు మనకి ఎకానమీ, సోషల్, క్యాస్ట్ సర్వీస్ మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు అయితే మనం రావడం అయితే ఎకానమీలో అయితే గమనించవచ్చు. అలాగే కరెన్సీ, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్‌గా M1 కరెన్సీ, M2 ఇవి ఉంటాయి కదా! అవి కూడా ఎకానమీ ఆర్థిక శాస్త్రంలో అయితే ఎక్కువైతే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బ్రీఫ్‌గా సంస్కృతి, కల్చర్ అంటే దీంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డాన్స్ ఫార్మ్స్ రిలేటెడ్‌గా మనకి క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ కానీ, అలాగే మనకి జానపద నృత్యాలు, అలాగే నృత్యాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫేమస్ డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, వాళ్ళకొచ్చిన అవార్డ్స్ కానీ, ఈ విధంగా డాన్స్ ఫార్మ్ రిలేటెడ్‌గా ఏదో ఒక రకంగా ప్రశ్నలు అడుగుతారో, అలాగే మధుబాని పెయింటింగ్స్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ ప్రముఖ పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ పెయింటింగ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అలాగే లిటరేచర్‌కి సంబంధించి కూడా మనకి కాళిదాసు లాంటి కవులు, మనకి పురాతనం, మనకి ఓల్డ్ టైప్ పర్సన్స్‌లో హిస్టరీలో మనకి ఏవైతే ప్రముఖ గ్రంథాలు, రచనలు ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే ప్రముఖ పండగలు, ఫెస్టివల్స్ ఏవైతే భారతదేశంలో జరుపుకుంటారో వాటికి సంబంధించి ట్రైబ్స్ జరుపుకునే ఫెస్టివల్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి కల్చర్‌లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్‌లో అయితే మనకైతే కవర్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే మాక్సిమం మనకి కల్చర్ అయితే సరిపోతుంది. ఓకే. సో, ఇది మనకి మాక్సిమం మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఏఎల్‌పీకి సంబంధించి సీబీటీ 1 అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3. గ్రేడ్ 1 కాదు ఓన్లీ గ్రేడ్ 3 ఇది. అలాగే రైల్వే గ్రూప్ డి. సో, ఈ మూడిటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇప్పటిదాకా ఇదంతా కూడా మనకి కామన్ సిలబస్‌ని మీరు గనక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీకు 3 నోటిఫికేషన్‌కి కూడా మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఓకే. ఇక ఎన్‌టీపీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్‌టీపీసీ అండ్ ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి ఇదొచ్చేసరికి ఆర్‌పీఎఫ్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించిన సిలబస్ అనేది. అర్థమెటిక్ చెప్పుకున్నాం కదా! అర్థమెటిక్ సేమ్ ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే ప్యూర్ మ్యాథ్స్ అనేదైతే దీంట్లో అవసరం అయితే లేదు. ఓకే. ప్యూర్ మ్యాథ్స్ అనేదైతే అడగరు. మనకి రిలేషన్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ గాని, అర్థమెటిక్ రిలేటెడ్‌గా గాని అడుగుతారు గానీ, ప్యూర్ మ్యాథ్స్ అయితే మీరు ఆర్‌పీఎఫ్‌కి అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. రీజనింగ్ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. రీజనింగ్ సిలబస్‌లో అయితే మార్పు అయితే ఉండదు. కాకపోతే ప్యాటర్న్‌లో అర్థమెటిక్ 35, ఈ రీజనింగ్ 35, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు అయితే అడుగుతారు. కాకపోతే ఇక్కడొచ్చేసరికి మీరు సొసైటీ రిలేటెడ్‌గా అలాగే మనకి ఇందులో మనం ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర అనేది మనకి ఇందాక చూసిన సిలబస్‌లో లేదు కదా! బట్ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్‌లో భారతదేశ చరిత్ర, అలాగే జియోగ్రఫీ, భూగోళ శాస్త్రము, ఓకే. సో, ఇవైతే ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇందాక ప్రిపేర్ అయింది మొత్తం కూడా ప్రిపేర్ అవ్వి మనకి జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, భూగోళ శాస్త్రము, భారతదేశ చరిత్ర అనేది ఎక్స్‌ట్రాగా మనం ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్‌కి అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్‌టీపీసీ వచ్చేసరికి దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఇండియన్ లిటరేచర్ గాని, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ ఎలాగా మనం ఇందాక ప్రిపేర్ అయ్యామో, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఓకే. భారతదేశ చరిత్ర అలాగే స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి కంప్లీట్‌గా చూసుకోవాలి. ఇది ఇందాక సిలబస్‌లో లేదు కదా! అలాగే మనకి ఫిజికల్, సోషల్, ఎకనామీ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఓకే. జియోగ్రఫీ, ఓకే. చరిత్ర, జియోగ్రఫీ అనేది మనకి ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్‌కి మనం ఎక్స్‌ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. భూగోళ శాస్త్రము మరియు చరిత్ర అనేది, పాలిటీ గాని ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఇందాక ప్రిపేర్ అయినవే. అలాగే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, స్పేస్ గాని, యూఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గాని, ఓకే. అలాగే కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇదొకటి ఎక్స్‌ట్రాగా మనం ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అవ్వాలి. కామన్ అబ్రివేషన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్‌గా ప్రశ్నలైతే అడుగుతారు ఎన్‌టీపీసీలో. అలాగే ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గాని, ఇండియన్ ఎకానమీ, ఓకే. సో, అలాగే వరల్డ్ ఫ్లాగ్‌షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రాగా మనం ఎన్‌టీపీసీకి అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. ఎన్‌టీపీసీలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. డిగ్రీ, ఇంటర్ లెవెల్ కాబట్టి. ఓకే. ఇవైతే ఎన్‌టీపీసీకి సంబంధించి ఎక్స్‌ట్రా అయితే ప్రిపేర్ అవ్వాలి.
ఓకే. చరిత్ర, భూగోళ శాస్త్రం అనేది మెయిన్‌గా ఎక్స్‌ట్రాగా ఆర్‌పీఎఫ్‌కి, ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన కింద టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్‌ట్రాగా ఎన్‌టీపీసీకి అయితే ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా కామన్‌గా అయితే ఉంటాయి. సో, మీకు ఓవరాల్‌గా రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి 5 నోటిఫికేషన్‌కి సంబంధించి సిలబస్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్‌గా చాలా వరకు మనం కొంచెం డీటెయిల్‌గానే డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా ఏవైతే ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో అడిగాడో వాటిని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ప్రిపేర్ అవ్వాలో అవి మీకు చెప్తాను. వాటినైతే మీరు బాగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోతుందని కాదు. మొత్తం ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అనే వాటిని కొంచెం స్ట్రెస్ చేసి ఎక్కువగా అయితే మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. సో, ఇది మనకి రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించిన వివరాలనేవి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్స్‌లో మన వీడియోని మీ ఫ్రెండ్స్‌కి గాని, ఎడ్యుకేషనల్ గ్రూప్స్‌లో గాని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 1,000,000కి అయితే దగ్గరగా ఉన్నాము. ఓకే. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి టెలిగ్రామ్, వాట్సాప్‌లో కూడా మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.